రెండో బాబు మారిన తర్వాత తన పరిస్థితిని బట్టి, అదే టైంలో అదే బాధలో ఉన్నప్పుడు ఒక సిస్టరొచ్చి మీకు నమ్ముకోండి, నమ్ముకోండి అని విసిగించడాన్ని బట్టో, నామకార్థంగానో నేను నమ్ముకుంటానని చెప్పిన తర్వాత మీ జీవితం ఎలా మారిందమ్మా? వాస్తవానికైతే నువ్వు అన్నట్టమ్మా నమ్ముకుంటానులే అని చెప్పింది మాత్రం నామకార్థమే. హ్మ్. కానీ కొన్ని రోజులలో సడన్గా బాబు ఒకరోజు రాత్రి టైంలో అంటే 12 టైం అవుతుంది నైట్ టైంలో బాబు పడుకునేటప్పుడు నేను కాస్త వాడికి పాలు తాపిచ్చేవాదాన్ని. ఆ పాలు తాగినప్పుడు ఆ పాలు ఏమైనాయంటే ఇలా కొద్దిగా సైడ్కి వెళ్ళిపోయి ఇక చీమలు నైట్ కరెక్ట్ 12 దాటినప్పుడు వాడికి ఆ ఎర్ర చీమలు గోడకుంటే ఆ చీమలు అన్నీ వచ్చేసి వాడికి పట్టేసాయమ్మా. వాడు ఏంటంటే ఎప్పుడు కూడా నోరు ఓపెన్ చేసి పడుకునేవాడు. ఇక అలా పడుకుంటే వచ్చేసి ఆ చీమలన్నీ కూడా నోట్లోకి వెళ్ళిపోయి దార కట్టేసాయి. ఇక ఈ బొమ్మలు ఈ బొమ్మలు ఇవన్నీ ఎక్కడెక్కడ తీపిదనం ఉందో మొత్తం పట్టేసాయమ్మా. పట్టేస్తే నాకు చీమ కుట్టగానే లేచి కూర్చున్నాను. ఇంకా ఆ దృశ్యము లేచి చూస్తే బాబుకు చీమలు మొత్తం పట్టేస్తున్నాయమ్మా. ఈ కళ్ళ లోపలికి వెళ్ళిపోయి ఆ కళ్ళలో కూడా కొరికేసాయమ్మా. వాడి నోట్లో ఉండి ఎలా అంటే ఒక రోడ్డు పైన ప్రయాణించినట్లుగా నోటిలో నుండి చీమలు బయటికి లోపలికి. ఇక అది చూడగానమ్మా అసలు నాకు తట్టుకోలేకపోయానమ్మా. ఆ దృశ్యం చూసి తట్టుకోలేకపోయాను నా మనసు. ఇక బాగా ఏడ్చేసి అప్పటికప్పుడు చీమలన్నీ దులిపేసి నోటిలో కూడా ఒక టవల్ లాంటి పెట్టి లాగేశాను. ఆ కళ్ళలో ఉన్నవన్నీ చిన్నగా లాగేశాను. ఇంకా చూసి తట్టుకోలేక బాగా ఏడ్చేసి ఎందుకు నేను బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఏంటికి బ్రతకాలి, అసలు 4 సంవత్సరాల నుండి ఏ దేవుడు కాపాడలేదు, ఎవరు రక్షించలేదు నా బిడ్డని. కానీ ఈరోజు చీమలు చచ్చిపోయిన వాళ్ళకి చీమలు పడతాయి, కానీ చీమలు పట్టిన నా బిడ్డకు సమస్య లేదంటే ఇంకా అసలు నేను ఎందుకు బ్రతకాలి, నేనే ముందు చనిపోతే బాగుంటుందని ఇంకా బాబుని అక్కడ పడుకోబెట్టేసి నేను ఒక కుర్చీ వేసుకొని ఉరి వేసుకోవడానికి ఫ్యాన్కి పెట్టేసుకొని స్టూల్ మీద నిలబడి కిందకు చూస్తున్నాను. పెద్ద బాబు చూస్తే చక్కగా ఉన్నాడు, వాడి కోసం బ్రతకాలని ఆశ కలుగుతుంది. పక్క చిన్న బాబుని చూస్తే చనిపోవాలనిపిస్తుంది. ఎలా అని ఇంకా అలానే బిడ్డలు ఇద్దరిని చూసుకొని ఏడుస్తూ ఆ స్టూలు ఇలా కాలుతోటిగా తొలగించుకోవాలనేసి ఇలా నెట్టబోయాను. ఆ నెట్టబోయే లోపు ఎక్కడి నుండోనమ్మా ఎలా అంటే ఒక చాలా మధురమైన స్వరము, నేనే యేసుని, నీవు నమ్ము, నీ కుమారుడికి నేను స్వస్థతనిస్తాను అన్న పదము ఎవరో ఎక్కడి నుండో నాకు వినపడుతుంది. స్వరం మనిషి వలె మాట్లాడుతుంటేగా ఇక అలా వినపడుతున్నా కూడా నేను అలాగే మళ్ళీ నెట్టబోయేలోపు గట్టిగా వినపడుతుంది. పదే వినపడుతుంటే ఎందుకు ఆగి మళ్ళీ అటు ఇటు చూశాను. టైం 1 అవుతుంది, నైట్ టైం. ఇప్పుడు ఎవరు ఉంటారు ఈ టైంలో అనుకొని మళ్ళీ స్టూల్ నెట్టబోయాను. మళ్ళీ ఆ స్వరం వినపడుతుంది గట్టిగా, నేనే యేసుని, నువ్వు నమ్మితే నీ కుమారుడు సంపూర్ణమైన స్వస్థతను ఇవ్వబోతున్నాను. అలా వినపడుతూ ఉంటే నా మనసు ఎందుకమ్మా ఇక ఆగాను. ఇన్ని పూజలు చేశాను కదా, సరే ఈయన దేవుడు అంటున్నాడు, ఒక్కసారి నమ్మితే సరిపోతుందేమో అనుకొని దిగి బాబుని ఒళ్ళో పెట్టేసుకొని బాగా ఏడ్చేసానమ్మా. ఎందుకంటే ఆ వేదన, ఆ ప్రసవేదన, ఆ బాధపడే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఆ బాధ తట్టుకోలేకపోయాను. నిజంగా అప్పుడు అనుకున్నాను, ఇన్ని దేవుళ్ళు చేస్తే ఎవ్వరు కూడా బాగా చేయలేదు కదా, నేనే యేసుని అంటున్నాడు కదా ప్రభా, నువ్వు దేవుడు అయితే నా బిడ్డని బాగా చేయి, నా బిడ్డని బాగా చేస్తే నేను అందరికీ చెప్తాను, అంటే ప్రేయర్ రాదు కాబట్టి అందరికి చెప్పొస్తాను, నేను ఈ సాక్షి ఇది ఒక నా కుమారుడు పట్ల జరిగింది అందరూ చెప్తాను, నిన్నే నమ్ముతాను, నా బిడ్డని బాగు చేయవా అని ఇంక అట్లా వచ్చిరాని మాటలు. మేము అప్పుడు ఎలా భగవద్గీత చదివిన ఎలాంటి మాటలు అలానే యేసుప్రభుని తలుచుకుని అడిగి అలా ఏడ్చి పడుకున్నప్పుడు నాకు ఒక కల వచ్చిందమ్మా. నైటు ఒక చక్కటి మందిరము, ఆ మందిరం దగ్గర తెల్లటి అంగి వేసుకుని ఒక వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి నేను అంటున్నాను, అయ్యా నాకు అక్కడ కూర్చొని ఏడుస్తున్నాను మెట్ల కాడ. అతను వచ్చి అంటున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అయ్యా ఇక్కడ యేసుప్రభు ఈ దేవుడు బాగు చేస్తాడని నా బిడ్డ కోసం వచ్చానయ్యా అన్నప్పుడు ఆయన అన్నాడు, అమ్మ చూడు నీ కుమారుడు అనగానే ఆ మందిరం నుండి చక్కగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఇంకా అలా దర్శనం చూస్తున్నాను, వెంటనే మెలకొచ్చి కూర్చొని ఆలోచించాను, ఇదేంటి ఇలా వచ్చింది. మా యొక్క అంటే హిందూ ఆ ప్రకారంగా ఏమనుకుంటామంటే మంచిగా బ్రతికొచ్చాడంటే వాడు చనిపోతాడు అనుకుంటాం. అంటే నా కొడుకు చనిపోతాడా అంటే రాత్రి చీమలు తినేసాయి కదా, కడుపులోకి వెళ్ళిపోయినాయి కదా, చనిపోతాడా ఏంటి ఇలా వచ్చింది, ఆయన చర్చ ఏంటి, ఆ స్వరం ఏంటి,
అసలు ఏంటి నాకు చెప్పిన అక్క దగ్గర పోయి కనుక్కుంటాను అని వెంటనే తెల్లారు లేచి అక్క దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి అంత జరిగిందంతా చెప్పానమ్మా. చెప్పినప్పుడు ఆమె నవ్వుతూ ఒక మాట అన్నది, అవునమ్మా నువ్వు ఫస్ట్ నా దగ్గర నమ్ముతాను అన్నావు, నెక్స్ట్ నువ్వు చనిపోలు సిద్ధపడ్డప్పుడు నేనే యేసుని నీవు నమ్మినట్లయితే నీ కుమారుడు స్వస్థతనిస్తాను అన్నాడు. దేవుడే నీతో మాట్లాడాడు. రెండోది. మూడోది, నువ్వు అలా ఏడుస్తూ పడుకున్నప్పుడు దేవుడు నీ కలలో స్వరంతో మాట్లాడాడు. కళల ద్వారా నీ కుమారుడు నడుస్తూ మంచిగా వచ్చినట్టు చూపించాడు. అంటే యేసు ప్రభువు నీ బిడ్డను బాగు చేయబోతున్నాడు నువ్వు నమ్మితే అనేసి ఆమె వివరంగా చెప్పిందమ్మా. ఆ వివరంగా చెప్పి నువ్వు కాసేపు అట్లా షాక్లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే నా యొక్క అన్య జీవితాన్ని ఒకసారి నెమరేసుకుంటూ వచ్చాను. అప్పటి నుండి చేసిన ఆచారాలు భక్తి అన్నీ మరి అప్పటి వరకు చేసిన భక్తి ఆచారాలను కూడా నెమరు వేసుకున్నా. కానీ మరి ఏ రోజు ఒక్క దేవుడు నాకు కనపడి మాట్లాడలేదమ్మా. అప్పుడు అనుకున్నాను, నిజమే ఇంతమంది చేస్తే ఒక్క దేవుడు మాట్లాడలేదు, ధైర్యపరచలేదు. యేసు ప్రభువారు నమ్ముతాన్న ఒక పదమును బట్టి బాగు చేస్తానని నాతో మాట్లాడాడు. మాట్లాడిన దేవుడే నిజమైన దేవుడు అని నాలో ఇక అప్పుడు ఒక విశ్వాసం వచ్చేసింది. అప్పుడు అక్కతో అన్నాను, అక్క నిజమైన దేవుడు యేసు ప్రభువారే నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మాట్లాడని దేవుళ్ళని నేను చేశాను, కానీ మాట్లాడిన దేవుడు యేసు ప్రభువు నిజమైన దేవుడు తెలుసుకున్నాను. కాబట్టి ఏం చేయాలి అక్క అని అడిగినప్పుడు తను చెప్పింది. తను చెప్పడం బట్టి ఏం లేదు, ఈ ఆయిల్ ఫ్రై చేసిన ఆయిల్ అప్లై చేసి ప్రార్థన చేసుకో అని చెప్పింది. ఆమె చెప్పిన ప్రకారంగా నేను ఇక ప్రేయర్లు అప్లై చేయడం మొదలుపెట్టాను. అప్లై చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. చుట్టుపక్కల నన్ను చూసి నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు. ఈమెకు పిచ్చి పెట్టినట్టుంది, ఏంటో యేసు ప్రభు అంటే ఏదో ఆయిల్ అంట, డాక్టర్ సార్ బ్రతకరని చెప్తున్నారు, ఆ పిల్లోడు ఎలా బతుకుతాడు అనేసి అందరూ హేళన చేస్తున్నారు. అయినా నాలో భక్తి జీవితం చల్లార్చలే. ఎందుకంటే ఏం భక్తి, యేసు ప్రభు మాట్లాడారు కదా నాతో, ఖచ్చితంగా బాగా చేస్తాడు. అదే ఇక విశ్వాసంతో అప్లై చేస్తారు. నెల రుద్దా, 2 నెలలు రుద్దా, 3 నెలలు రుద్దా, 4 నెలలు రుద్దినా, అసలే రిజల్ట్ లేదమ్మా. ఇంకొకరైతే వదిలిపెట్టేస్తారు, కానీ నేను వదిలిపెట్టట్లేదు. ఎందుకంటే నేను చూశాను, అంటే కలలో కనపడ్డాడు, నాతో మాట్లాడాడు కదా అనేసి 6 నెలలు రుద్దాను. కరెక్ట్గా 6వ నెల పడిన వెంటనే బాబు కెవ్వమని ఏడవడం మొదలుపెట్టాడమ్మా. ఎంత ఆనందం అనిపించింది వాడు ఏడవడం మొదలుపెట్టగానే. అంటే వాడికి బాడీకి స్పర్శ వచ్చేసింది, కదిలికి వచ్చేసి ఏడవడం మొదలుపెట్టి బాడీ అంతా కదులుతుంది. ఇక అప్పుడు ఇంకా మా ఇంట్లో ఒక పండుగ దినం అయిపోయింది, ఆనంద దినం, సంతోషమైన రోజు. ఎందుకంటే అన్ని రోజులు కుటుంబంలో నెమ్మది లేదు. అంటే డ్యూటీకి ఈయనగారు వెళ్ళి రాగానే మా బాధ అంతా, దుఃఖం అంతా కూడా పిల్లల గురించి. పెద్ద బాబు ఆడుకోవడానికి వాడికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ తమ్ముడు చుట్టూ తిరిగేవాడు, వాళ్ళ తమ్ముడు చేతులు పట్టుకు ముద్దు పెట్టుకునేవాడు, వాళ్ళ తమ్ముడు చేతులు పట్టుకుని ఆడుకునేవాడు. కానీ వాడికి ఇక బయట ప్రపంచం తెలియదు. వాళ్ళ తమ్ముడు చుట్టూ తిరుగుతూ వాళ్ళ తమ్ముడు బుగ్గల పట్ల ఆగడము, చేతులు పట్టు గుంజుకోవడము, వాళ్ళ తమ్ముడిని మురుసుకోవడము. అదే కానీ ఊకమ్మ మమ్మీ తమ్ముడు మాట్లాడ్డా, పలికి మాట్లాడేవా, తమ్ముడు నడవడా, నడిపిద్దామా, ఇద్దరం కలిసి నడిపిద్దామా చేతులు పట్టుకొని అని ఊకవాడు అనేవాడు అనమాట. అలాంటి స్థితిలో బాబుకు కదిలికి వచ్చినప్పుడు మాకు తెలియని ఒక ఆనందం వచ్చేసింది, సంతోషం. ఇంకా ఆ రోజు నిజంగా ఎంత ఆనందం అమ్మ, ఎంత సంతోషం మా జీవితంలో. ఆ సంతోషాన్ని నిజంగా ఈరోజుకి అంటారు చాలామంది నన్ను, ఏంటమ్మా మీ సాక్ష్యాన్ని చెప్తే మీకు కన్నీళ్ళు ఎందుకు వస్తాయి అంటారు. అంటే ఎప్పుడు సాక్ష్యం చెప్పినా ఎందుకు వస్తాయి అంటారు. కానీ ఆ కన్నీళ్ళు ఏంటంటే ఆ పడిన ఆ శ్రమ, ఆ పడిన ఆ వేదన, అంటే ఆ పడిన ప్రసవేదన అది గుర్తుకొచ్చినప్పుడల్లా కన్నీళ్ళు ఆగవమ్మా నాకైతే. ఇంకా ఆ టైంలో మా ఆనందంకి అంతు లేదనమాట, సంతోషపడ్డా. అలా ఉంటున్న మా యొక్క స్థితిలో ఇంకా ఆనందం ఆగక చాలా సంతోషపడ్డా. నాలో చాలా విశ్వాసం వచ్చేసిందమ్మా. విశ్వాసం వచ్చేసి బాబుకి కళ్ళు లేవు కదమ్మా, కళ్ళల్లో ఆయిల్ వేయడం మొదలుపెట్టాను. ఆయిల్ కొద్ది కొద్దిగా వేస్తుంటే ఈ పుట్టి గుడ్డు వాళ్ళకి లోపల ఉంటే కళ్ళు, ఈ ఆయిల్ వేస్తే లోపల ఇదంతా నానిపోయి ఈ కళ్ళు వాసిపోయినాయి. ఈ వాసిపోయి లోపల నీ కన్ను కాస్త బయటికి మామూలుగా వచ్చేసినాయి. వస్తే ఇంకా మా వారు నన్ను తిట్టేశారు, ఎందుకు నువ్వు వాడికి ఆయిల్, అసలు వాడి కళ్ళు గుట్టు ఉన్న కళ్ళు కూడా పాడు చేసేసావు నువ్వు, వాడికి ఆ కళ్ళన్నీ వాసిపోయినాయి, నూనె పోయి లోపల ఏమైందో వాసిపోయాయి అని చెప్పారు. ఇంకా నైట్ కోపం చేసినప్పుడు నేను కూడా బాగా ఇంకా ఆ రోజు బాధపడి నైట్ అంతా ప్రే చేశాను. ప్రభా స్పర్శించిన దేవుడు కదా నువ్వు,
నా బిడ్డని ఇంకా బాగు చేస్తావు అనేసి నేను వచ్చి దాన్ని ప్రార్థన చేసుకున్నాను. చేసుకొని పొద్దున్నే లేవగానే బాబుని ఏం చేస్తున్నానంటమ్మా, పక్కలో ఎలా ఉన్నాడని ఇలా వాడిని ఇలా తడి మీద బతుకున్నాడా లేడని, ఎందుకంటే డాక్టర్స్ చనిపోతారని చెప్పారు కదా అనేసి ఇలా తడి మీదని ఇలా తడుముతున్నప్పుడు ఇలా వాడిని ఇలా అంటుంటే వాడు కళ్ళు ఇట్లా 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 చూస్తున్నాడు. ఇదేంటి ఇలా ఏమైంది కళ్ళకని, ఈ కళ్ళకి ఇట్లా అంటే ఇట్లా చూస్తున్నాడు, ఇలా అంటే ఇలా చూస్తున్నాడు. అసలు 2 కళ్ళు కూడా దేవుడు ఆయన శక్తితో 2 కళ్ళు చూపించాడమ్మా దేవుడు. అసలు ఎటు చూసినా చూస్తున్నాడు. ఎప్పుడే అమ్మట మా హస్బెండ్ పిలిచి ఏమంటే రండి చూడండి అనగానే చూస్తూ వాడు ఎటు చూపించినా చూస్తున్నాడు. అసలు 2 కళ్ళమ్మ పుట్టుగుడ్డివాడు. డాక్టర్స్ అయితే అస్సలు ఆ బాబు కళ్ళు రావనే చెప్పారు. అసలు ఆ బాబు బాగా అవుతాడని చెప్పాలి. ఎవరైనా ఈ బిడ్డ చనిపోతాడు, ఏ డాక్టర్ అని బతకడు. అసలు వాడి కళ్ళు లేవు, స్పర్శే లేదు, ఒక ప్రాణం ఉంది కాస్త, ఆ గుట్టు ఎప్పుడు పోతుందో తెలియదు. అటువంటి వాడి మీద హోప్స్ పెట్టుకోవద్దు అన్న నా బిడ్డ జీవితంలో 2 కళ్ళ చూపొచ్చి అందరిని చూడడం మొదలుపెట్టాడు. అసలు ఎంత అద్భుతం అమ్మా. అసలు ఎలా అంటే ఒక పనికి రాని పాత్రని అది సరిచేయడం అనేది సాధ్యం కాదు. కానీ పుట్టుగుడ్డివాడైన నా కొడుకు 2 కళ్ళు వచ్చాయమ్మా. కదిలికి వచ్చింది, కళ్ళు వచ్చినవి, ఏడోడు మొదలుపెట్టాడు, కేకలు పెట్టడం మొదలుపెట్టాడు, అంబాడడం మొదలుపెట్టాడు. అసలు ఆ టైంలో కూడా అమ్మా బాబు రూపం చూసి అందరు భయపడేవాళ్ళు. ఎవరు కూడా బాబుని ఇలా ముట్టుకునేవాళ్ళు కాదు. అంటే మనం చూడగానే ఒక రూపం అనేది చొల్లు గార్చుకుంటా 2 చొల్లు పార్చుకుంటూ మొత్తం ముక్కులుండి గారుతూ కళ్ళలో బూసులు, కళ్ళు ఇంతింతలావు కళ్ళు, రూపం లేదు. ఒకరోజు సడన్గా బాబు అంబాడుకుంటా నేను పెద్ద బాబుని రెడీ చేసి స్కూల్కి రెడీ చేస్తున్న లోపల నేను అంబాడుకుంటా ఇంటి ముందు ఒక కాలువ ఉందమ్మా, బురద కాలువ. అంబాడుకుంటూ పోయి ఆ కాలువలు పడ్డాడు. అంత బురదలో డ్రైనేజీ వాటర్ బురదలు పడ్డాడు. వాడి లోపల పడి కొట్టుకుంటుంటే పక్కన వాళ్ళు చూసుకుంటూ వెళ్తున్నారు కానీ తీయలేదమ్మా బాబుని. ఇంకా బాబుని రెడీ చేసేసి బయటికి పంపి బాబు ఎక్కడ ఉండని ఎత్తుకుతే డ్రైనేజ్లో బురదలో ఉన్నాడు. అక్కడ చూసుకుంటూ వెళ్ళేటోళ్ళు కూడా చూసుకుంటూ వెళ్తుంటే నేను గబగబా ఏంటి వాళ్ళు చూసుకుంటూ వెళ్తున్నాను చూసుకుంటూ పోతే బాబుని. అప్పుడు పోయి బాబుని బైక్ తీసుకొని కడిగి శుభ్రపరచుకొని లోపల పెట్టు. అసలు ఎవ్వరు కూడా మా బాబుని ముట్టుకునే వాళ్ళు కాదమ్మా, దగ్గర కూడా వెళ్ళేవాళ్ళు కాదు అని ఒక రూపం చూసి. అట్లాంటి రూపాన్ని దేవుణ్ణి తెలుసుకున్నాక బాబు రూపం అంతా చేంజ్ చేశాడమ్మా ప్రభు. కాలు కూడా ఒక కాలు పొట్టిదమ్మా, వెముక పెరగలే, ఒక్కటే కాలు ఇలా అప్ అండ్ డౌన్ వేస్తాడు కుంటేవాడు. ప్రభుని అలాగే నా పరిస్థితి ఏంటంటే ప్రార్థన, ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండేదాన్ని. పొట్టిగున్న వెముకని బారు చేశాడమ్మా దేవుడు, 2 సమపాలములు వేసేటట్టు చేశాడు. చెవులు మంచిగా వినపడుతూ అసలు ప్రతి అవయము భూమి మీద సెర్చ్ చేసాడమ్మా. అప్పటి నుండి నా భక్తి జీవితము దేవుళ్ళు మొదలైందమ్మా. అలా 2వ బాబు ద్వారా దేవుని తెలుసుకొని మారిన మీరు ఇప్పుడు తెలియని క్రైస్తవ్యంలోనికి యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత భక్తిలో ఎదగడం అంటే మామూలు విషయం కాదు. ఒక తెలియని దాంట్లోకి వచ్చారంటే, కానీ దేవుల్లోకి ఎదుగుతున్నారు, క్రైస్తవ్యంలో ఎదిగారు, భక్తిలో ఎదిగారంటే ఎలా ఎదిగారమ్మా? నిజంగా ఆ సమయంలో నేను ఎలా ఎదిగాను అంటే నా చిన్న బాబుని బట్టి ఇంకా అప్పటి నుండి కూడా ఇక నాలో ఒక ప్రార్థన అనేది ఎడతెగని ప్రార్థన. ఇక అలా ప్రార్థన చేస్తూనే ఉండేదాన్ని. ఇక నా మనసు ఎలా అయిపోయిందంటమ్మా, ఇక్కడ బంధువులు నన్ను ఆదరించలే, రక్త సంబంధులు నన్ను ఆదరించలే, చుట్టుపక్కల నన్ను ఆదరించలే, నాకెవరు ధైర్యం చెప్పలే, నన్ను ఎవరు ఓదార్చలే, నీ కుమారుడు బాగోతాడని నాకెవరు చెప్పలేదు. కనీసం ఎవరిని ఎదుటికి వెళ్తే వాళ్ళు నన్ను చూసి హేళన చేసేవాళ్ళు. ఒక్క మాట, అయ్యో ఇలా అయిందమ్మ బాబుకి, దేవుడు బాగు చేస్తాడు, సరే దేవుడు ఖచ్చితంగా అయితే ఒక్కరు కూడా చెప్పదు. నువ్వేం పాపం చేశావు, నీ తల్లిదండ్రులు ఏం పాపం చేశారు, నీ భర్త ఏం పాపం చేశాడు, ఇటువంటి బిడ్డ పుట్టాడు అనే వాళ్ళే కానీ నన్ను చూసి ఒక హేళనగా మాట్లాడేవాళ్ళే కానీ ఎవ్వరూ నన్ను ఆదరించలేదమ్మా. ఆ సమయంలో నా ప్రభు నా బిడ్డకు చేసిన స్వస్థతను బట్టి నేను ఎప్పుడు ఎడతెగని ప్రార్థనలో ఉండేదానమ్మా. అలా ప్రార్థనలో ఉంటున్న సమయంలో నాకు ఒకరోజు నేను మా చిన్నమ్మ కూతురు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ఉందంటే వెళ్ళాను. అంటే ఆమె పాస్టర్ అమ్మ, వాళ్ళ హస్బెండ్ పాస్టర్ గారు, వాళ్ళ కుటుంబం అంతా పాస్టర్,
వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంత పెంతుకొస్తూ అనుభవం కలిగిన వాళ్ళు. నేను ఇక ఒకరోజు వాళ్ళు ప్రేయర్ పెట్టుకుంటున్నారంటే వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కలిసి కూడా వాళ్ళు బాగా ప్రార్థన చేస్తూ ఒక తెలియని ఒక భాషలో మాట్లాడుతున్నారు. నేను అనుకున్నాను, ఏంటి వీళ్ళు భాషలు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు ఏంటి. అంటే ఎప్పుడు చూడలేదు. నేను ప్రేయర్కి వెళ్ళాను, మా హస్బెండ్ తోటి నేను చర్చికి వెళ్ళేదాన్ని, సిఎస్ఐ చర్చికి వెళ్ళేదాన్ని. కానీ నాకు అసలు పరిశుద్ధాత్మ అంటే తెలియదు. ప్రార్థన చేసుకోవడం మాకు తెలుసు. వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళు చేస్తున్న ప్రార్థన బట్టి వాళ్ళందరూ ఆత్మ పొందుకొని అన్ని భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. అంత అయిపోయాక మా సిస్టర్ని నేను అడిగాను, ఏంటి మీరు ఎందుకు భాష మాట్లాడుతున్నారు, ఏంటి అందరు ఎందుకు కేకలు పెడుతున్నారు, పడిపోతున్నారు, ఎగురుతున్నారు, ఏంటి ఇదంతా, అసలు ఇలా జరుగుతుంది ఏంటి, అసలు మీరు కొత్తగా ఏదో భాష మాట్లాడుతున్నారు, అది ఎలా మాట్లాడుతున్నారు, నేర్చుకున్నారా మీరు అన్నాను. అన్నప్పుడు మా చెల్లి చెప్పిందనమాట, లేదక్క, దేవుడిని నమ్ముకోవడమే కాదు పరిశుద్ధాత్మను కూడా నమ్ముకోవాలి, పరిశుద్ధాత్మని ధరించుకోవాలి మనం. అప్పుడు ఆయన ఆత్మను పొందుకున్నప్పుడు ఈ భాషలు మనలో నుండి వస్తాయి, ఆయన మాట్లాడతాడు మనలో నుండి. అప్పుడు మన ఆ భాషలతో మాట్లాడమే కాదు అనేక స్వస్థతలు కూడా మన పట్ల జరుగుతూ ఉంటాయి అని ఆమె నాకు పరిశుద్ధాత్మ గురించి కొన్ని విషయాలు చెప్పింది. చెప్పినప్పుడు నాకు ఒక ఆశ కలిగింది. అప్పుడు నేను కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలి, నేను కూడా భాష మాట్లాడాలి అని ఇక నేను అప్పటి నుండి కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. నేను అడిగా, నేను కూడా పొందుకోవచ్చా అంటే అందరూ పొందుకోవాలి అని చెప్పింది. ఇక అప్పటి నుండి నాకు ఆశ కలిగి ఇక నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు కూడా కావాలి ప్రభా, పరిశుద్ధాత్మ కావాలని. ఆ సమయంలో మాకు వేరే ప్రాంతం ట్రాన్స్ఫర్ అయింది, చింతూరు అని ఏజెన్సీ ప్రాంతంలో ట్రాన్స్ఫర్ అయింది. అక్కడికి వెళ్ళాక నేను కరెక్ట్గా అటువంటి సంఘానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మ నాట్యాల చేత, అభిషేకం చేత, భాషల చేత మాట్లాడుతున్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది, నేను కూడా ఖచ్చితంగా పొందుకోవాలని. అప్పుడు మా వారిని నన్ను ఆ చర్చికి వెళ్తానంటే వద్దన్నారు. ఫస్ట్ మనం సిఎస్ఐ చర్చికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళొద్దు అన్నారు. నేను అక్కడికే వెళ్తాను, నాకు అక్కడ మంచిగా ఉంది, అక్కడ అందరూ ఆత్మ పొందుకుంటున్నారంటే ఈయనకి అసలు పరిశుద్ధాత్మ అంటే తెలియదు, పరిశుద్ధాత్మ లేదు, ఏమి లేదు, అటువంటి నమ్మొద్దు అన్నారు. లేదు వెళ్ళాల్సింది అక్కడికి, నేను అక్కడికి వెళ్తాను అన్నాక సర్లేని ఇష్టం అన్నారు. నేను అక్కడికి వెళ్ళేదాన్ని. వెళ్ళినప్పుడు వాస్తవం చెప్పాలంటే మా వారు కూడా నులివెచ్చిన క్రైస్తవులు. ఏదో ఆదివారం ఒకసారి మందిరానికి వెళ్ళేవారు. తను కూడా అప్పుడప్పుడు కొద్దిగా డ్రింక్ చేసేవారు. ఉన్నది మనం చెప్పాలి కాబట్టి చెప్తాను. అప్పుడప్పుడు చేసేవారు అనమాట. చేసినప్పుడు తను ఇంకేదో చర్చికి అయితే అట్లా వెళ్ళి వచ్చి బైబిల్ అక్కడ పెట్టేసి ఉద్యోగం మీద ఇంకా మళ్ళీ వారం రోజుల దాకా బైబిల్ తెరిసేది లేదు, ప్రార్థన చేసేది లేదు, ప్రేయర్లో ఉండేది లేదు. ఎందుకంటే ఇక కానిస్టేబుల్ కాబట్టి వాళ్ళ డిపార్ట్మెంట్కి ఇంకా ఆయన ఇంకెప్పుడు డ్యూటీ అని వెళ్ళిపోయేవారు. నేనైతే ఇక బాబుకి జరిగిన కాడంటే నేను ఎప్పుడు ప్రార్థనలోనే కూర్చునేదాన్ని, చాపేసుకొని పని కావడమే ప్రేయర్. ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, చుట్టుపక్కల వాళ్ళతో కూడా ప్రేయర్. ఎప్పుడైతే నేను ఇక పరిశుద్ధాత్మ గురించి ఎదురు చూసి ఆ సంఘానికి వెళ్తున్నప్పుడు 4 సంవత్సరాలు దేవుడిని అడిగాను. కానీ 4 సంవత్సరాలను కూడా దేవుడు నాకు మరి పరిశుద్ధాత్మని నాకు ఇవ్వలేదు. ఏడ్చుతూ బాధపడేదాన్ని, కుమిలిపోయేదాన్ని. కానీ ఇంకొక రోజు సడన్గా మా క్వార్టర్స్లో మా యొక్క ఎస్ఐ గారి ఫ్యామిలీలో ఒక బర్త్డే ఫంక్షన్ వాళ్ళ కుటుంబంలో ఉంటే ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచినప్పుడు మా యొక్క డిపార్ట్మెంట్లోని ఒక సిస్టర్ అనమాట, ఆమె పరిశుద్ధాత్మని కలిగిన ఒక సేవకురాలు, తను సేవ చేస్తుండేది. ఆమె కూడా వచ్చినప్పుడు మా పక్కింటి వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుతుంటే నేను వెళ్ళి మాట్లాడాను. ఆమె యొక్క అనుభవం చెప్తున్నప్పుడు నాకు ఆశ కలిగింది. తర్వాతకి ఆ ఇంట్లో ప్రేయర్ చేసినప్పుడు నేను అనుకున్నాను, పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉంది, నాకైతే ఇవ్వవు కదా ప్రభా, నేను నాకు ఇక నాలోనికి నువ్వు ఆత్మని ఇవ్వవు కదా అనేసి ఇంకా నేను ఈరోజు నేను అడగను ప్రభా అని ఇంకా నేను వెళ్ళి రెడీ అవుతాను, ఇంట్లోకి వెళ్ళేసి రెడీ అని ఆ సిస్టర్ గారిని కూడా రమ్మని చెప్పాను. మన ఇంటికి వచ్చింది. నేను రెడీ మంచిగా నాకు అలంకరణ పిచ్చి ఎక్కువ. అంటే హిందువులో నుండి వచ్చినా కూడా నేను కొన్ని ఆచారాలు విడిచిపెట్టలేదమ్మా. అంటే నా ఆచారాలు ప్రభువును స్వీకరించాను, ప్రభువుతో ఉన్నాను, కానీ నా ఆచారాలు గాజులు నిండుగా వేసుకోవాలి, అన్నీ పెట్టుకోవాలి, అన్నీ అలంకరణ కలిగిన మ్యాచింగ్స్ అన్నీ కూడా ఇలా ఉండేదాన్ని. నేను అంత చక్కగా తయారయ్యి ఇంకా సిస్టర్ గారు కూర్చున్నారు. ఆ సిస్టర్ నాకు ప్రేయర్ చేయండి అన్నాను. ఆమె నా తల మీద ఇలా చేపెట్టింది అంతే. ఇంకా అసలు తెలియకుండానే పైనుండి తెలియని ఒక మంట లాంటిది నా బాడీలోకి వచ్చేసింది. ఒక వెలుగు, ఆ వెలుగు మంటతో వచ్చేసి నిండుకున్నగా నా మీదికి రాగానే
అసలు నేను ఏమయ్యానో తెలియదు. ఇంకా అసలు కింద పడిపోయి గాజులు అన్నీ పగిలిపోయి ఇక నేను విలువిల కింద పడి కొట్టుకుంటూ భాషలు మాట్లాడేశాను బలమైన శక్తితో 1 అవర్. అసలు వస్త్రాలన్నీ కూడా ఎట్టిపోతున్నాయి. అంటే నా మీద బెడ్షీట్ కప్పేశారు. ఇంకా గిలగిలా కొట్టుకుంటూ కేకలు పెడుతూ భాషలతో మాట్లాడుతూ ఇక 1 అవర్ కూడా ఏమైపోయిందో తెలియదు. ఇంకా అంతా అయిపోయి లేచి కూర్చోకని ఇక నాకు అంతా చల్లటి చెమట పట్టేసినాయి. ఇంకా సిస్టర్ గారు అన్నారమ్మా, నువ్వు ఆత్మతో నింపబడ్డావు, దేవుడు బలమైన శక్తిని ఇచ్చాడు. ఆమె ఒక ప్రవచనం రిలీజ్ చేసింది. నేను దేవుడు బలంగా వాడుకోబోతున్నాడు, రానున్న దినంలో ఒక మంటగా మండించబోతున్నాడు, అనేకుల మధ్యలో నేను బహు వెలుగుగా వెలిగించబోతున్నాడు, అన్ని జనులకి నువ్వు ఒక తల్లిగా మార్చబడబోతున్నావు అన్నది. కానీ నేను ఆమె మాటలు పట్టించుకోలేదు. ఆమె ఏదో మాట్లాడుతుందిలే అనుకున్నాను. ఇంకా తర్వాత లేచాను, చక్కగా తయారయ్యేసి మళ్ళీ ఇక 40కి వెళ్ళి వచ్చేసాను. అయిపోయిన తర్వాత నుండి నాలో అప్పటి వరకు నాలో కొన్ని లక్షణాలు, అంటే కఠినమైన మనసు, కోపం అనే మనసు, అసూయ అనే మనసు, ఇవన్నీ మనసు కలిగిన దానిగా ఉండేదాన్ని. ప్రార్థనే ఇవన్నీ కూడా నాకు ఉండేవి. ఇలా గర్వం అలాంటివన్నీ ఉండేవి నాలో. ఇక ఎప్పుడైతే ఈ ఆత్మ నేను ఆ రోజు అలా అయిపోయానో, తెల్లారి నుండి నాకు ప్రార్థన ఏమవుతుందంటే ఎక్కువ చేయాలి, ప్రేయర్ ఆశ కలుగుతుంది, బాగా ఆశ కలిగి అసలు రోజుకి ఒక 7, 8, 10 గంటలు ప్రార్థన చేస్తుండే పగలంతా. రాత్రంతా 2 గంటల నుండి చేసేదాన్ని. ఆ 2 గంటల ప్రార్థన కూడా ఒక విషయం ఉందాం. నేను ఇలా ప్రార్థన పగలంతా చేస్తున్న సమయంలో నాకు మా అత్తయ్య గారు ఉన్నారు. ఆమెతో కూడా ఆమె చాలా అనుభవం కలిగి ఉన్నది, ప్రార్థన అనుభవం కలిగింది, పెంతుకొస్తా అనుభవం కలిగి. ఆమె నాతో ఒకరోజు సందర్భంలో మాట్లాడుతూ తన కుమార్తె చనిపోయింది. తన కుమార్తె చనిపోయినప్పుడు ఆమె చెప్తూ ఉండేది, దేవుడు నా కుమార్తెని పరలోకంలో చూపించాడు అనేది. పరలోకంలో చూపించాడమ్మా అని చెప్తూ నేను తెల్లవారుజామున ప్రార్థన చేస్తుండేదాన్నమ్మా. దేవదూతలు కనపడతారు, దేవదూతలు మన ప్రార్థన తీసుకెళ్తారు, దేవుని సన్నిధికి తీసుకెళ్తారు, ఆయన పాద సన్నిధి దగ్గర పెడతారని చెప్తున్నప్పుడు దేవదూతలు ఎలా వస్తారు అంటే భూమి మీదకి వస్తారు. అంటే భూమి మీదకి వచ్చి మనం చేస్తున్న విజ్ఞాపన ప్రార్థన యొక్క కన్నీటి ప్రార్థన దేవుడి సన్నిధికి తీసుకెళ్తారు అని చెప్పింది. నిజంగా అర్థం, నిజంగా కనపడతారంటే కనపడతారు, ఆత్మ నేత్రాలతో చూడగలుగుతాము అనేది. నేను చూడగలుగుతానా అంటే ఖచ్చితంగా చూడగలుగుతామని. అయితే ఎప్పుడైతే నేను ఈ ఆత్మను పొందుకున్న తర్వాతకి మా అత్తమ్మ చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకొని నేను తెల్లవారుజామున కరెక్ట్ ఎప్పుడు తెల్లవారుజామునని చెప్పేది 2 గంటల నుండి ప్రార్థనలు కూర్చునేదాన్ని, 2 నుండి 5 దాకా కూర్చునేదాన్ని. ఈ 5 ప్రార్థన వరకు కూర్చొని చేస్తున్న సమయంలో ఆత్మను పొందుకున్న 2 గంటల నుండి ప్రార్థనలో కూర్చునేదాన్ని. అలా కూర్చున్న సమయంలో ఒక దర్శనము, ఫస్ట్ డే అసలు ఎక్కడి నుండి వచ్చిందో దర్శనం, ఫస్ట్ దర్శనం అదేనమ్మా. నాకు ఆత్మను పొందుకున్నాక నేను చూసిన దర్శనము ఆ యొక్క రాత్రి 2 గంటల ప్రేయర్ చేస్తుంటే నల్లటి ఆకారం, అసలు పెద్ద కొమ్ములు వేసుకొని అసలు భయంకరమైన రూపంతో పెద్ద కళ్ళు, ఇలా నేను చూస్తూ ప్రేయర్ చేస్తుంటే నా ఎదుటికి అట్లా వస్తుంది. నాకు ఇక భయం వేస్తుంది, చెమటలు పడుతున్నాయి, కళ్ళు తెరవనా ఏం జరుగుతుందో అని అలాగే ప్రార్థన చేస్తున్నా. దగ్గరికి ఇలా వచ్చేసి ఒక్కసారి ముఖానికి ఇట్లా వచ్చేసి నన్ను ఇలా నెట్టేసేసింది. ఇలా పెద్ద కేకేసేసి వెనక్కి పడిపోయాను. వెనక్కి పడిపోయి గట్టి కేకగా వెంటనే మా వారు గబుక్కులు వేసి కూర్చొని ఇంకా నన్ను ఎడాపెడా తిట్టేశారు. నీకేమన్నా పిచ్చి పట్టిందా, అర్ధరాత్రి ప్రార్థనలు ఏంటి, దెయ్యాలు తిరిగే టైంలో కూర్చొని బాబు గట్టి కేకలు పెడతావేంటి, నాకు ఒక ఆకారం కనపడ్డది అన్నాను. అదే దెయ్యమే, అసలు దెయ్యాలు తిరిగే టైంలో నేను ప్రార్థన చేయమని చెప్పింది ఎవరు ప్రార్థన చేస్తారా నైట్ టైంలో అనేసి ఇంకా నన్ను ఎడాపెడా తిట్టేశాడమ్మా. ఇక తిట్టేశాక నేను లేచేసి ఇంకా భయంతో పడుకున్నాను. పొద్దున్నే లేచి మా ఆత్మీయ తల్లికి ఫోన్ చేసేసి అక్క పరిస్థితి ఇది, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు అక్క, ఇలా జరిగింది నా పరిస్థితి, ఇలా నాకు ఇలా అయింది అక్క అని చెప్పాను. చెప్పినప్పుడు అక్క అన్నారు, అరే మేరు తల్లి ఏం బాధపడద్దు, నువ్వు భయపడద్దు, ఎందుకు భయపడుతున్నావు నువ్వు, అస్సలు భయపడద్దు. ఈరోజు ప్రేయర్ ఆయిల్ మొత్తం రౌండ్ సర్కిల్ వేసుకొని మధ్యలో కూర్చో, అస్సలు ప్రేయర్ ఆయిల్ వేసుకో తల మీద, నీ హృదయానికి కాస్త రాసుకో, ఇక అలా కూర్చో, ఏం జరుగుతుందో చూడు, నువ్వైతే ఏసు రక్తం మీద ప్రార్థన గట్టి చేయి, ధైర్యంగా ఉండన్నది. సరే మళ్ళీ 2వ రోజు ప్రార్థన చేసుకుంటే మా వారు ఏమంటారు అనేసి ఒక పక్క భయం వేస్తూనే ఉంది.
చూడండి అదే రోజు ఆయనకి నైట్ డ్యూటీ వేశారు. కానీ నైట్ డ్యూటీ వేసి వెళ్ళారు, కానీ నాకు భయం అవుతుంది, ఎందుకంటే 2 పిల్లలు నేనే ఉన్నాను. సరేలేనేసి ఏమన్నా కానీ ఇంకా రౌండ్గా వేసుకున్నాను, ప్రేయర్ ఎలా అంతా చల్లేసుకున్నాను ఇంట్లో, ఇక కూర్చున్నాను. కట్టు మళ్ళీ 2:30 టైంలో నాకు పక్క గుండెలో భయం ఎత్తనే ఉంది, ప్రేయర్ చేస్తూనే ఉన్నా, రానే వచ్చేసింది. ఇక వచ్చేస్తాను దగ్గరికి, ఇక నాకు మళ్ళీ భయం వేస్తుంది. కానీ ఆ గీతకి దగ్గరలోకి రాలేకపోయింది. దగ్గరలోకి అక్కడికి వచ్చి ఆగిపోయి ఇక చూస్తుంది పెద్ద కళ్ళు వేసుకొని. అప్పుడు నేను బలంగా ప్రే చేస్తాను, ప్రభా నువ్వు గొప్ప దేవుడు, ఇక్కడ ఈ స్థలంలోనే అది కాలిపోవడం నేను చూడాలి, అది పతనం కావడం నేను చూడాలి అని నేను ఇలాగే అడుగుతున్నాను. ఇలా అడగంగా సడన్గా అసలు పైనుండి ఒక అగ్ని అలా దిగి రావడము, అది అక్కడికక్కడే కాలి లోపల ఒక ఇట్లా బాంబు వెళ్తే ఎట్లా అయిపోయిందో అట్లా కాలిపోయింది. అక్కడ వెంటనే ఆ పాతాళంలోకి అలా కాలి లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే ఇంకా నేను కళ్ళుకి తెరవలేదు, ఇక అలాగ ప్రే చేయడం మొదలుపెట్టేశాను. అలా నా జీవితంలో ఫస్ట్ దర్శనం. ఇంకా అలా నేను అలా ఆ రోజు మొదలుకొని నా జీవితంలో 2 గంటల నుండి 5 గంటల ప్రార్థన ఎప్పుడు ఆపలేదు. ఇంకా అప్పటి నుండి ప్రార్థన చేస్తూనే ఉండేదాన్ని, ఉదయం చేస్తూనే ఉండేదాన్ని. అప్పుడు ప్రభు నాకు దర్శనాలు మొదలుపెట్టారు చూపించడం, జరగబోతుంది. ఇక ఆ టైంలో దర్శనం ఎలా కనపడింది, రేపు ఉదయం నుండి మళ్ళీ నైట్ వరకు నా కుటుంబంలో ఏం జరగబోతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడబోతున్నారు, ఇవన్నీ కూడా ఆ దర్శనంలో నాకు కనపడిపోయేటి. రేపు జరిగే విషయాలన్నీ ముందు చూపించేవారు. నేను ఉదయాన్నే మా వారితో చెప్పేదాన్ని, ఈరోజు ఇది జరగబోతుంది. వాస్తవానికైతే మా వారు నిలువెచ్చిన క్రైస్తవ జీవితంలో ఉన్నారు. నేను ఈ విషయాలు చెప్తున్నప్పుడు నవ్వేవారు, అవి అసలు జరుగుతాయా అనేవారు. ఖచ్చితంగా నేను చెప్పిన ఆ రోజు జరిగేటి. అప్పుడు ఈయనలో కొద్దిగా నమ్మకం వచ్చేది. మళ్ళీ నెక్స్ట్ డే ఒక పెద్ద పాము మా ఇంట్లో ఉన్నట్టు చూపించారు. నేను అన్నాను, ఏంటంటే పాము ఉంది మన ఇంట్లో, ఇలా పాము వస్తుంది మన ఇంట్లో, పాము కనపడ్డదంటే ఏంటో నీ పిచ్చి, పాము రావడం ఏంది మన ఇంట్లోకి, క్వార్టర్స్లో ఉన్నాము అనేసి అన్నారు. లేదండి నాకు పాము కనబడ్డది, ఈరోజు మన ఇంట్లో పాము వస్తుంది అనేసి అన్నాను. ఊరుకొని వారు చెప్పబాకలే అన్నారు. ఆ రోజు మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేసి ఇక పడుకున్నారు. అక్కడ ఒక దిండు ఉంది, ఆ దిండు మీద వచ్చి పడుకున్నారు. ఆ దిండు కింద చుట్టుకొని ఉంది పాము. నేను ఎందుకో అక్కడే మిషన్ ఉంటే మిషన్ దగ్గర కూర్చున్నాను, కూర్చొని మిషన్ కుట్టద్దాం అని కూర్చున్నాను. ఒక చిన్న తోక కనబడుతుంది ఆ దిండి కిందనండి. నేను ఈయన గారు పడుకుంటే ఏమండి కింద ఇది తోకలా కనబడుతుంది, ఒకసారి లేండి అని చెప్పినప్పుడు లేచి దిండి తీస్తే ఉంది మంచిగా చుట్టుకొని రక్తపింజరు ఇంతలా ఉంది, పడుకొని ఉంది. అమ్మో పాము అనగానే ఇంక లేసేసి గబగబా అక్కడ ఉన్న వాళ్ళు పిలిచేసి దాన్ని కొట్టి చంపేశారు. అప్పుడు నమ్మారు, ఆహా నిజమే, తను చేస్తున్న భక్తిలో దేవుడు మాట్లాడుతుంది నిజమే అని అప్పుడు నమ్మారు. ఇక నమ్మారు. కానీ మందిరానికి రమ్మంటే నేను ఆ చర్చికి రాను, ఆ ఆత్మ నమ్మను, పరిశుద్ధాత్మ లేదు, ఏమీ లేదు, నేను నమ్మను అనేవారు. నేను అలా అనకూడదు, నమ్మాలి, చర్చికి రాను, నువ్వు చూస్తున్నావుగా జరిగే విషయాలు అనేలా చెప్పేదాన్ని. అలా ఉన్న సమయంలో నేను అన్నాను, తను బాప్తీసం తీసుకున్నాడు కానీ చిలకరింపు బాప్తీసం తీసుకున్నాడు, నిండు బాప్తీసం తీసుకోలేదు. వాస్తవానికి నేను మొదటగా యేసు ప్రభువుని తెలుసుకున్నాక, పరిశుద్ధాత్మ పొందుకున్నాక మా చెల్లి వాళ్ళ దగ్గరే ఈయన గారికి చెప్తే ఈయన ఒప్పుకోవట్లేదు బాప్తీసం కోసం. అక్కడ మా వారి దగ్గర నేను తెలియక అప్పుడు ఒక చిన్న అంటే బాప్తీసం తీసుకుంటాను అని చెప్పాను, కానీ ఆయన కోపంతోనే నెక్స్ట్ వే తీసుకోలేకపోతలేదు, తీసుకున్న బాప్తీసం కాదంటున్నాను అని అన్నారు. నేను వెళ్ళి తీసుకున్నాను, నిండు బాప్తీసం తీసుకున్నాను. కానీ నా భర్త కోసం ప్రే చేస్తున్నాను, నా భర్త పరిశుద్ధాత్మ నమ్మాలి, మళ్ళీ బాప్తీసం తీసుకోవాలి, ఈ బాప్తీసం తీసుకోవాలి చనిపోతే పరిస్థితి ఏంటి అనేసి నేను అంటాను, వాదిస్తాను. చిలకరింపు బాప్తీసము అప్పుడు యేసుప్రభువు చిన్నప్పుడు ఇచ్చారు, ఇమానియేలు పేరు పెట్టి చిలకరింపు బాప్తీసం ఇచ్చారు. యేసుప్రభువు మరి 33 సంవత్సరాలప్పుడు యోర్దాన్ నదిలో తీసుకున్నారు కదా నిండు బాప్తీసం. అది నిజమైన బాప్తీసం అండి, తీసుకోవాలంటే అస్సలు వినేవారు కాదు. నేను ఆయన కోసం ప్రార్థన చేసేదాన్ని. ఒకరోజు ఇక నాకు దేవుడు చూపించారు, ఒక నీళ్ళల్లో బాప్తీసం తీసుకుంటున్నాడు చూపించినప్పుడు నేను సంతోషపడ్డాను. తెల్లారే తనకి ఒక ఎలా అంటే తిరుపతిలో తను ఒక ట్రైనింగ్కి వెళ్ళాల్సి వచ్చింది, షూట్ చేయాలి అనేసి. ఆ షూట్ చేయడంలో మరి ఎక్కడ కూడా మిస్టేక్ కాకుండా చేయాలని చెప్పారు. అయితే సరే, తన కళ్ళు ఎందుకో సడన్గా కళ్ళు కనపడట్లేవు 10 రోజుల నుండి.
కనపడిపోతే సరే నేను అన్నాను, అమ్మగారి దగ్గర ప్రే చేయించుకుని వెళ్దురా అని చెప్పారు. చెప్పినప్పుడు అమ్మగారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు అమ్మగారు ప్రే చేసి తన లోపల చెప్పేశారు తనకున్న ప్రాబ్లం. నీళ్ళు కొన్ని బలహీనతలు ఉన్నాయి, ఆ బలహీనతలు తొలగించుకోవాలి. ఖచ్చితంగా నువ్వు రక్షణ తీసుకోలేదు, నిండు బాప్తిష్టం తీసుకోలేనప్పుడు అట్లెట్లా అమ్మ అన్నాడు. ఆమె చక్కగా వివరణ ఇచ్చింది. నిండు బాప్తిష్టం ఖచ్చితంగా తీసుకోవాలి, నువ్వు తీసుకుని చిలకరింపు బాప్తిష్టం అన్నప్పుడు తను అన్నాడు, నిజంగా నేను ఇప్పుడు వెళ్తున్న దాంట్లో గెలిచి విజయంతో వస్తే నేను ఖచ్చితంగా నేను తీసుకుంటా అన్నాడు. నువ్వు ఖచ్చితంగా నువ్వు అందరిలో ఫస్ట్ వస్తావు షూట్ చేయడంలో, నీ కళ్ళు కనపడట్లేవు కానీ నువ్వు అక్కడ షూట్ చేస్తావు, నువ్వు ఫస్ట్ వస్తావు అని చెప్పింది. సేమ్ అలాగే వెళ్ళాడు, అలాగే ఫస్ట్ వచ్చాడు, అలాగే తిరిగి వచ్చి బాప్తిష్టం తీసుకున్నాడు. జనవరి 1 తారీఖు తీసుకున్నాడు. ఇంకా ఆ రోజు నుండి తన జీవితాన్ని పూర్తిగా అన్నీ వదిలేశాడు. యథార్థంగా ఉండడం, ఏ మందు కాదు, ఎటువంటిది లేదు. ఇక ఆ రోజు నుండి రియల్గా నిజంగా బాప్తిష్టం తీసుకున్నా అండి. ప్రతి వారం మందిరానికి రావడం, పరిశుద్ధాత్మ కోసం తను కూడా ఏదో చూడడం. అంటే తను ఎలా నమ్మాడంటే ఇవాళ రేపు జరిగేటన్నీ చెప్తుంటే నిజమే పరిశుద్ధాత్మను పొందుకుంటే ప్రతి విషయం తెలియపరుస్తాడు దేవుడు అనేది తనలో ఒక నమ్మకం వచ్చేసింది. ఇంకా అప్పటి నుండి కూడా ప్రభు అలా దర్శనాలు ఫస్ట్గా చూపించేవారు. తర్వాతకి స్వరం వినడం మొదలుపెట్టారు. దేవుడు నెమ్మది అనే స్వరం ప్రభు చెప్పారు, నా కుమార్తె ఇదిగో ఆ రోజు నీతో ముచ్చటించని ఇప్పుడు మాట్లాడుతున్నాను అని ఆయన స్వరం చేత మాట్లాడుతూ జరిగేటి జరుగుతున్నవి జరగవలసినవి అన్నీ కూడా రాత్రి ప్రార్థనలు చూపించేవారు. అలా నా జీవితంలో అలా ముందుకు తీసుకొని వస్తున్న సందర్భంలో దేవుని మహాకృపను బట్టి మేము ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నామో కూడా ప్రభు ముందుగా చూపించేవారు. అక్కడికి వెళ్ళే వాళ్ళం నిజంగా. అలా మేము ఖమ్మం పట్టడానికి మళ్ళీ తిరిగి హార్బర్ స్టేషన్కి అక్కడ మా వారికి జాబ్ అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి రావడము, అక్కడికి వచ్చినాక నా సేవా జీవితాన్ని మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది.